వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆయన ఒక సాధారణ ఉపాధ్యాయుడు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుండి వచ్చి విద్యా సంస్థలు నెలకొల్పి 10 మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. చదువుకోలేము అనే పేద విద్యార్థులకు మంచి మనసుతో ఉచిత విద్య కూడా అందిస్తున్నారు. ఆయన మంచితనం, సేవా దృక్పథం చూసి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలిచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇక అధినాయకుడు మాటలను శిరసావహించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసే అద్భుతమైన మెజార్టీతో విజయాన్ని సాధించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, పలు నియోజకవర్గాలకు పరిశీలకుడుగా సక్సెస్ అయ్యారు. దీంతో ఫిదైన పార్టీ అధినేత నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని ఆయన చేతిలో పెట్టారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఏ పార్టీకి చెందిన వ్యక్తి? పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలియని వారుండరు. ఆయన రాజకీయ కుటుంబం నుండి రాకపోయినప్పటికీ పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన నాయకుల కన్నా తిరుగులేని నాయకుడిగా ఎదిగారని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, పలు నియోజకవర్గాల పరిశీలకుడిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మనసు దోచుకున్నారు. దీంతో నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో పెట్టారు. ఇక అప్పటి నుండి నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని రేసు గుర్రంలా పరిగెత్తిస్తున్నారు. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సిటీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోకముందు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓవర్ యాక్షన్ వల్ల అసలు వైసీపీ పార్టీ ఉందా అనే విధంగా తయారైందట. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో జిల్లాలో సర్వే జరిపి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలను 100% సక్సెస్ చేయడంలో పర్వతిరెడ్డి సక్సెస్ అయ్యారట. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 86 రోజులు జైల్లో ఉన్నప్పుడు పార్టీ జిల్లా బాధ్యతలు మోస్తూ పార్టీ కార్యకర్తల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారట. అలాగే కాకాని జైల్లో ఉన్నప్పుడు కాకాని కుటుంబానికి కూడా ఒక పెద్ద అన్నలాగా తోడుగా ఉంటూ ధైర్యం చెప్పారట పర్వతిరెడ్డి. రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలలో వైసీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు కూటమి పార్టీలో చేరుతుంటే విచిత్రంగా నెల్లూరు సిటీలో మాత్రం వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు వైసీపీలోకి చేరారు. ఇదంతా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పనితీరుకు నిదర్శనంగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. మరో 3 సంవత్సరాల వరకు ఎలక్షన్ లేనప్పటికీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంచితనం, సేవా దృక్పథం చూసి ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు సంతోషపడుతున్నారట. ఇక మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ వైసీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా రాష్ట్రంలోనే నెల్లూరు సిటీ నియోజకవర్గం టాప్ 1 ప్లేస్లో ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్వేలో తేలిందట. స్వయంగా చంద్రశేఖర్ రెడ్డి ప్రతి గడప తొక్కి ప్రభుత్వ మెడికల్ కళాశాల గొప్పతనం, ఆవశ్యకత ప్రజలకు తెలియజేస్తూ సంతకాలు పెట్టించుకున్నారట. దీంతో చంద్రశేఖర్ రెడ్డిని తాడేపల్లి పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించారట జగన్మోహన్ రెడ్డి.